హాయ్ ఇప్పుడు ఒక ఫర్ లూప్ హాయ్ ఇప్పుడు ఒక ఫర్ లూప్ ఎలా రన్ అవుతుందో చూద్దాం. ఫర్ లూప్ ఇస్ నథింగ్ బట్ ఇక్కడ రేంజ్ అంటే అసలు ఎలా అవుతుంది. రేంజ్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ లిస్ట్ అనమాట. లిస్ట్ కింద ప్రింట్ అవుతుంది. ఇది మనం లిస్ట్లో కూడా చూసాం ఒకసారి. ఓకే, మేనేజ్ సెక్షన్స్. ఓకే, లెట్స్ క్లోజ్ ఎవ్రీ సెక్షన్, టెర్మినేట్ ఆఫ్ ద సెషన్స్. అండ్ ఎడిట్లో కూడా మనం ఇచ్చేద్దాం, క్లియర్ ఆల్ ద అవుట్పుట్స్. అండ్ లెట్స్ సి. హాయ్, ఫర్ లూప్లో మనం ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. టైం తీసుకుంటుంది మళ్ళీ కనెక్ట్ అవ్వడానికి. అండ్ రేంజ్ 1 అండ్ ఈస్ నథింగ్ బట్ 0 నుంచి 10 10 అని ఇస్తే 0 నుంచి 9 వరకు ప్రింట్ అవ్వచ్చు. చూద్దాం ఒకసారి. ఇట్స్ ఆల్రెడీ ఎగ్జిక్యూటెడ్. రేంజ్ తీసుకుంది, ఒక లిస్ట్ ఉంది. ఇప్పుడు రేంజ్ ఆఫ్ 0 to 1 అనమాట. అండ్ ఇది నేను లిస్ట్ కింద తీసుకోవాలనుకున్నాను అనుకో, ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది రేంజ్లో అసలు ఏముంది. ఓకే, అండ్ ప్రింట్ చేస్తే 0 నుంచి 9 వరకు ప్రింట్ అవుతుంది. దిస్ ఇస్ నథింగ్ బట్ రేంజ్ అనమాట. అంటే ఇక్కడ ఒక లిస్ట్ ఉన్నట్టే లెక్క, లిస్ట్ లేకపోయినా సరే. అంటే అన్నిసార్లు లూప్ రన్ అవ్వాలని ఇట్స్ ఎన్ ఇటరేటివ్ ఆబ్జెక్ట్ కింద అనుకోవచ్చు. అండ్ ఒకసారి ఇలా కూడా చూద్దాం అసలు ఆ టైప్ ఏంటి రేంజ్ అనేది. మీకు అప్పుడు ఇంకా ఈజీగా అవుతుంది. టైప్ అనేది తెలుసు కదా, ఇన్బిల్ట్ ఫంక్షన్. సో ప్రింట్ టైప్ ఆఫ్ ఓకే, ఇట్స్ ఎ లిస్ట్. యాక్చువల్ రేంజ్ ఇస్ ఎ లిస్ట్ ఇట్ సెల్ఫ్. ఓకే, లెట్స్ ఒకసారి మళ్ళీ చేసి చూద్దాం. ఇట్స్ ఎ రేంజ్ అంటే క్లాస్ అనేది రేంజే. రేంజ్ ఇస్ ఇట్స్ అన్ క్లాస్ ఇట్ సెల్ఫ్ ఇస్ రేంజ్. బట్ ఆబ్జెక్ట్ అనేది ఏంటంటే ఇటరేటివ్ ఆబ్జెక్ట్. ఇప్పుడు 10 టైమ్స్ ఇటరేట్ చేయాలి, 9 టైమ్స్ ఇటరేట్ చేయాలి అనేది రేంజ్ చెప్తుంది. ఎగ్జాంపుల్ ప్రింట్ ఆఫ్ ఐ అని అనుకోండి, 0 నుంచి 9 వరకు ప్రింట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ రేంజ్లో ఏంటంటే సిమిలర్గా స్టెప్స్ పెట్టచ్చు. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇది ప్రింట్ చేశాను అనుకోండి, 0 ప్రింట్ అవుతుంది, 1 తీసేస్తాం అండ్ 2 ప్రింట్ అవుతుంది, మళ్ళీ 2 తీసేస్తాం 4 ప్రింట్ అవుతుంది, 5 తీసేస్తాం. సిమిలర్గా స్టెప్స్ మనకు ప్రింట్ అయ్యాయి. అండ్ ఫైనల్గా 9 కూడా మనకు పోతుంది స్టెప్లో. లూపింగ్ యాక్సెస్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ లిస్ట్ని లూప్ కింద ప్రింట్ చేస్తున్నాం. దట్స్ నథింగ్ బట్ అది ప్రింట్ అవుతుంది. అండ్ సెట్స్ని కూడా ప్రింట్ చేయొచ్చు. అండ్ ఎనీథింగ్ సీక్వెన్సెస్ అన్నీ ప్రింట్ చేసుకుంటే వెళ్ళచ్చు ఫర్ లూప్స్తో. అండ్ వితౌట్ పారామీటర్. ఇప్పుడు ఇక్కడ నేను పారామీటర్స్ ఏమట్లేదు, ఎందుకంటే ఐ అనేది డాష్తో నేను చేశాను. సో దట్ అది ఐ అనేది కాదు, ఎందుకంటే ఇక్కడ స్ట్రింగ్లో నాకు ఐ అవసరం లేదు కాబట్టి నా ఐ అనేది అసలు ఇన్వాల్వే చేయట్లేదు. ఇక్కడ రేంజ్ అనేది ఇటరేషన్ కాబట్టి అసలు డేటా అనేది ఇక్కడ ఎక్కువ కవర్ అవ్వదు. సో ఇటరేషన్స్ అనేవి 3 జరగాలనేది దాని మీనింగ్. అండ్ క్విక్ లెర్న్ అనేది 3 సార్లు జరుగుతుంది. నెక్స్ట్ కమింగ్ టు నెస్టెడ్ లూప్స్. నెస్టెడ్ లూప్స్ అనేవి నథింగ్ బట్ ఒక లూప్లో ఇంకో లూప్ ఉంటే దాన్ని నెస్టెడ్ లూప్స్ అంటాం. ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి ఉంది, నేను టేబుల్స్ ప్రింట్ చేయాలనుకోండి, నేను యూస్ చేసేది నెస్టెడ్ లూప్. చూడండి, ఇప్పుడు 0 into 0 నుంచి నేను అలా వెళ్తూ ఎంతవరకు ప్రింట్ చేశాను, 9 into 4 = 36. అంటే నేను ఒక టేబుల్లో 4 అంటే టేబుల్ యొక్క 4 9 into 0, 9 into 1, 9 into 2, 9 into 3, 9 into 4 అంటే 9th టేబుల్ 4 అంటే 0 నుంచి 4 వరకు మల్టిపుల్స్గా ప్రింట్ చేశాను. సో ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అయ్యి 9th టేబుల్ దాకా ప్రింట్ అయ్యాయి. దట్స్ వాట్ యూ కెన్ సే. ఇప్పుడు /t ఇవ్వకుండా /d పెట్టామనుకోండి, ఇట్ విల్ ప్రింట్ /t కాకుండా /t. ఓకే, ప్రింట్ దిస్ లైక్. ఇప్పుడు నేను ఇదే థింగ్ ఎండ్స్ విత్ /t అనేది ఇక్కడే ఇస్తూ ఇక్కడ కూడా ఇస్తాను. ప్రింట్ స్పేస్ కామా ఎండ్ ఈక్వల్ టు /t. ఓకే, /t కాకుండా ఐ విల్ గివ్ స్పేస్ కూడా వద్దు.
యా స్పేస్ క్రియేట్ చేశాను. సో దట్ ఏమైంది ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. 0x4 0x4 క్లిక్ అండ్ 9x0 9x1 9x2 ఇలా ఈ విధంగా మనకి టేబుల్స్ అనేవి ప్రింట్ అయ్యాయి. అంటే నెస్టెడ్ లూప్స్ అనేవి ఇలా ప్రింట్ చేయొచ్చు. ఓకే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది వే నెస్టెడ్ లూప్స్ని యూస్ చేయడానికి. అండ్ బేసిక్గా లూప్స్లో ఫర్ లూప్స్ అనేవి ఎక్కువ యూస్ చేస్తాం. వైల్ లూప్స్ అనేవి టిపికల్గా యూస్ చేస్తాం, ఎందుకంటే అప్పుడప్పుడు ఆప్టిమైజ్ చేయడానికి వైల్ లూప్స్ యూస్ అవుతాయి. నెక్స్ట్ మనం చెప్పుకునేది వైల్ లూప్సే.